ఏందంటే అడుగుతారు కదా ఇట్లా పేరెంట్స్ని ఏ గ్రూప్ అమ్మ మీ పాప అంటే మా వాళ్ళు సీసీ అని చెప్పిర్రు. అండ్ సీఈసీకి అంత వాల్యూ ఏముందమ్మా, సీఈసీ వేస్ట్. తీసుకుంటే ఎంపీసీ బైపీసీ, అంటే ఎంపీసీ బైపీసీ మాత్రమే గ్రూప్సా? సిఈసీ చదివేటోడు కాదా? నన్ను అడిగితే అదే నా డౌట్. ఏంటంటే ఇప్పుడు వాడు ఎంపీసీ తీసుకుంటాడు, ఇంజనీరింగ్ చేస్తాడు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, లేకపోతే ఏదో ఒక ఇంజనీరింగ్ అయితే అవుతాడు. వాడేమైనా చేసిండు అనుకో, చేస్తే కేసు పడ్డది అనుకో, ఎవడు వాదించాలి? లాయర్ పోయి వాదించాలి. ఆ లాయర్ గాడు ఏ గ్రూప్ తీసుకుంటే సిఈసీ తీసుకుంటేనే అవుతాడు కదా. ఒక సీఏ వాడు లెక్కలు చూడాలంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ కావాలి, దానికి సీఈసీ కావాలి కదా. మరి అంత వేస్ట్ గ్రూప్ లాగా తీసి పడేస్తారు. పోనీ ఒక డాక్టర్ అయ్యిండు, వాడు ఏదైనా కేసులు ఇరుక్కున్నాడు అనుకో, ఎవడొచ్చి చేయాలి? ఇదైతే నా ఒపీనియన్, మీరైతే ఏమనుకోకండి. సో నేను చెప్పింది కరెక్టో కాదో మీరైతే కామెంట్ చేసేయండి.